హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చిక్కుడుకాయ ఆలు కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ రెండిటి కాంబినేషన్లో కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ నేను పావుకిలో చిక్కుడుకాయ తీసుకున్నానండి. అలాగే 2 పెద్ద సైజు ఆలుగడ్డలను ఇలా పొట్టు తీయకుండా కట్ చేసుకోవాలి. 2 టమాటాలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేయించిన 2 టీ స్పూన్ల పల్లీలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 4-5 వెల్లుల్లి, ఒక 3 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని 1.5 చెంచా కారం వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పసుపు, అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఆలు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలి. చూడండి, ఈ విధంగా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన చిక్కుడుకాయని శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. అలాగే కట్ చేసిన టమాటాను వేసి కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. ఇలా కాస్త ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడకనివ్వండి. ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఒక 1/2 గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా వేసి కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మరొక 1/2 గ్లాస్ నీళ్లు వేసుకొని కలుపుకోవాలండి. నీళ్లు మరీ ఎక్కువగా వేయకూడదు, కర్రీ పలుచగా అవుతుంది. 1 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా 3 విజిల్స్ వస్తే కర్రీ బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, కుక్కర్ మూత తీసి చూస్తే కర్రీ అంతా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలండి. అప్పుడే గ్రేవీ అంతా చిక్కబడి దగ్గరగా అవుతుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఆలు చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిందండి. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్ దేనిలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా రెండింటిని కలిపి ఒకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుందండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.